నాయకుడు ఒక దగ్గర కంటెస్ట్ చేస్తే ఆ ప్రజల సమస్య అతంది. 2014లో నేను ఎక్కడ కంటెస్ట్ చేయలా, కానీ ఈ ఏరియాకి చేయాల్సిందంత చేసా. మీకు అంత తెలుసు, ఈ రోడ్లు గిడ్లు అంతా నేను కంటెస్ట్ చేయలే. అప్పుడు మీకు తెలుసో తెలీదు, కానీ పోయినసారి కంటెస్ట్ చేస్తే ఓడగొట్టారు. ఈసారి కంటెస్ట్ చేస్తుందా? కంటెస్ట్ చేసేప్పుడు బాధ్యత నాది. చెప్పుకో, నేను చేస్తా. చేయకుంటే ఎవరు కానీ ఏమీ లేకుండా ఊరిని అరిసేసి గందరగోళం చేసి అట్ట చెప్పు. అట్ట కాదమ్మా. ఇప్పుడు చెప్పుకోవడానికి మీరు చెప్పినా వినమ్మా, విను. చెప్పుకునే రైట్ నీకుంది, చేయాల్సిన బాధ్యత మాకుంది. నేను కాదంటా. చెప్పుకునే రైట్ మీకు, దానికి గందరగోళం చేసి రచ్చ చేసి ఇచ్చేసి అట్ట చెప్పు. చాలా ఏమైనా నా సంతోషిస్తాను నీకు. ఓకే ఓకే. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా రాగానే కంప్లీట్ చేస్తాం. ఎత్తర జెండా తెలుగుదేశ పార్టీ మన కండ దండా, సూపర్ అండా చూపించర. పెన్షన్, ఒక పెన్షన్ వాళ్ళకి రెండో పెన్షన్ ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఇప్పించే బాధ్యత మన నాయకులు తీసుకుంటారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు భగత్ సింగ్ కాలనీలో ఈ యొక్క ఎన్నికల ప్రచారం ప్రారంభించాం. దీంట్లో ఎన్డీఏలో భాగస్వాములైనటువంటి పార్టీలన్నీ ఈరోజు యాక్చువల్గా ఇక్కడ ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజల స్పందన చాలా అనూహ్యంగా ఉంది. అయితే వాళ్ళకి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ప్రజల యొక్క స్పందన ఎందుకు ఉందంటే, ఒకప్పుడు 2014-19 నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఏరియా అంతా బురదమయం, వర్షాలు వస్తే పాలేరు, ఇసుక దెబ్బలు బూడిద దెబ్బలుగా ఉన్నాయి. అలాంటి వాటికి టోటల్గా ఎండ్ టు ఎండ్ రోడ్స్ ప్రిన్సిపల్లో అన్ని రోడ్డుని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. ఆ రోజు ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేసాం. ఎక్కడన్నా కొద్దిగా కొరవ ఉందంటే ఎలక్షన్ ముందుగా రావటం, అది ఆగిపోయింది తప్పితే ఆల్మోస్ట్ చేసాం. దానికి ప్రజలందరూ ఈరోజు యాక్చువల్గా ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేస్తే, వాళ్ళ అవసరాలు ప్రజా అవసరాలు తీరిస్తే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు, ఆదరిస్తారనే దానికి ఈరోజు జరిగిన ర్యాలీ. అయితే వీళ్ళకి ముఖ్యంగా ఈరోజు ఉండేది ఏంటంటే రివిట్మెంట్ వాల్. పెన్నా నదికి ఫ్లడ్ వచ్చినప్పుడు, ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు ఏరియా అంతా మునిగిపోవడం జరుగుతుంది. అది కాకుండా ఉండాలంటే వాల్ అయిపోయి ఉండాలి. ప్రభుత్వం రాగానే ఫస్ట్ నేను ఆ రివిట్మెంట్ వాల్ కంప్లీట్ చేస్తాను. ఈ కాలనీ వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఇదే సమస్య 42వ డివిజన్లో ఉండింది. 42వ డివిజన్లో చెరువు కట్ట చెరువులో వాటర్ ఎక్స్ అయినప్పుడు ఆ నీళ్ళు వదిలేస్తే ఆ మన్సూర్ నగర్ మొత్తం మునిగిపోయేది. 2015లో వచ్చినప్పుడు దాదాపు ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది. ఆ రోజు పడవలు వేసుకొని లోపల పోయాం. నేను నారా చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు తీసుకొచ్చానప్పుడు 4 రోజులు ఆయన అక్కడే ఉన్నాడు. 4 రోజులు అక్కడే ఉన్నాడు. నేనైతే 15 రోజులు కదల్లా. అయితే సింపుల్ టెక్నిక్, ఆ అధికారులతో మాట్లాడి ఆ చెరువు కట్టకి ఏం చేస్తే ఇంకా ఫ్లడ్ రాకుండా ఉంటుందంటే, వాళ్ళు యాక్చువల్గా ఒక ఏరియాని క్లోజ్ చేసి మరొక ఏరియాని ఓపెన్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చుక్క నీరు లేదు. అసలు ఆ మన్సూర్ నగర్ పోతే వాళ్ళందరూ దండం పెడుతున్నారు, సార్ మొన్న ఎంత వర్షాలు వచ్చినా మాకు ఒక చుక్క నీరు రాలేదు. దానికి కారణం ఏంటంటే 2015లో మీరు అధికారులతో మాట్లాడి చేసిందే.
అదేవిధంగా నేను అందరికీ చెప్తున్నాను, ఇక్కడ రోడ్లు కంప్లీట్ చేసాము. ఖచ్చితంగా వీళ్ళకున్న మేజర్ సమస్య, మొదటి సమస్య ఏంటంటే ఈ రీట్మెంట్ వాళ్ళు ప్రభుత్వం రాగానే కంప్లీట్ చేస్తాం. వీళ్ళ మాటలు నమ్మద్దు.